ఈరోజు భోగి పర్వదినం, షట్తిల ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. భోగి పర్వదినం సందర్భంగా భోగి మంటలు వేసేటప్పుడు అందరూ ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరుతాయి. భోగి మంటలు వేసేటప్పుడు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ ఎర్రటి వస్త్రంలో కొన్ని తెల్ల ఆవాలు, కొద్దిగా కర్పూరం ఉంచి మూట కట్టి ఆ మూట చేతిలో పట్టుకొని భోగి మంటల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ మూట భోగి మంటల్లో వేసి నమస్కారం చేసుకోవాలి. అలా చేస్తే సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే భోగి మంటలు వేసే సమయంలో ఒక బిందెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు భోగి మంటల మీద వేడి చేసి అలా వేడి చేసినటువంటి నీళ్లు మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా స్నానం చేయటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత భోగి మంటల్లో నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద, హృదయం మీద రాసుకుంటూ శ్రియమిచ్చేత్ హుతాశనాత్ అని మనసులో స్మరించుకోవాలి. శ్రియము అంటే సంపద, హుతాశనుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడి ద్వారా సర్వ సంపదలు సంవత్సరం మొత్తం చేకూరాలి అని ప్రార్థించడమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. అదేవిధంగా భోగి పర్వదినం సందర్భంగా స్నానం చేసిన తర్వాత అందరూ దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. జమ్మి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి జమ్మి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించి జమ్మి ఆకులు కొన్ని కోసుకొని గృహానికి తెచ్చుకోవాలి. అలా భోగి రోజు తెచ్చుకున్నటువంటి జమ్మి ఆకులు సంక్రాంతి రోజు మీ పూజా మందిరంలో పూజలో ఉంచి సంక్రాంతి రోజు పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ జమ్మి ఆకులు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం గ్రహదోషాలు తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి, ధనలాభం కలుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా భోగి రోజు కొత్త బియ్యము, పెసరపప్పు కలిపి తయారు చేసినటువంటి పొలగాన్ని గృహంలో శ్రీమన్నారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. దాని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోసేటప్పుడు సూర్యుడికి సంబంధించిన ఓం సారంగాయ నమః అనే సులభమైన మంత్రాన్ని చదువుతూ పిల్లలకు భోగిపళ్ళు పోయండి. దానివల్ల సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శారీరక మానసిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని మీ గృహంలో పిల్లలందరూ సంవత్సరం మొత్తం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు షట్తిల ఏకాదశి అంటే నువ్వులను 6 రకాలుగా వినియోగించటం ద్వారా సమస్త గ్రహదోషాలను తొలగింపజేసుకునే రోజు. ఈరోజు నువ్వులను 6 రకాలుగా ఎలా వినియోగించాలంటే నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయటం, అలాగే మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత మీరు త్రాగే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్లు త్రాగటం, అలాగే ఆహార పదార్థాలలో నువ్వులను చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించటం, అదేవిధంగా నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వటం, నువ్వులతో దేవతార్చన చేయటం, నువ్వులతో దేవతార్చన చేసిన తర్వాత ఆ నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించటం. ఇలా 6 రకాలుగా నువ్వులను వినియోగించటం ద్వారా షట్తిల ఏకాదశి సందర్భంగా గ్రహదోషాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.